కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయినా కనీసం సమీక్షలు చేయటం లేదని కవిత ఫైర్ అయ్యారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తారని తెలిపారు. మామిడి పూత మామిడి తాత అంతా రాలిపోయి మామిడి రైతులు ఇబ్బందులలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు కన్నీళ్లు గారుస్తూ ఉంటే కనీసం ఒక మాట మాట్లాడి ఒక రివ్యూ పెట్టుకొని నష్టం ఎంత జరిగిందని రెవెన్యూ అధికారులతోని మాట్లాడేటటువంటి తీరిక కూడా లేనటువంటి ప్రభుత్వం ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మరి ముఖ్యమంత్రి తర్వాతి పోస్టు అంటే ఎంత బాధ్యత ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి, కానీ ఇప్పటి వరకు రైతుల్ని కనీసం పలకరించిన పాపాల పోలేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునేటటువంటి ప్రయత్నం తప్పితే ప్రజల సమస్యల మీద మాట్లాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం నిజంగా దారుణం. మరి ఇంకా విచిత్రం ఏంటంటే ఖమ్మం జిల్లా అంటేనే కామ్రేడ్ల జిల్లా అంటారు. ఇవాళ కామ్రేడ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయకపోవడం అన్నది చాలా దారుణం. వాళ్ళు ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్గా ఉంటారు కమ్యూనిస్టులని దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ ఉన్నది. అధికారంలో ఎవరున్నా సరే ప్రజల తరఫున కనీసం వీళ్ళన్నా ప్రశ్నిస్తారని ఒక నమ్మకం ఉండే.